హలో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో మేము జర్నీ వ్లాగ్ అండి. ఇది దివాళీకి ఊరికి వెళ్తున్నాము. ఆ జర్నీలో తీశాను. స్కై వ్యూ చాలా బాగుంది. ఇలా చూడండి, సైడ్లో కనిపిస్తుంది. మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాము. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉందండి. రైనీ సీజన్ కదా. ఆ వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. ఆ మేఘాలు ఆ మధ్యలోంచి ఎంత బాగుందో చూడండి వ్యూ. ఇది డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుందండి. ఇలా నేను కరెక్ట్గా క్యాచ్ చేద్దాం అది అని అనుకునేటప్పటికి పాస్ ఆన్ అయిపోతూ ఉన్నాయి క్లౌడ్స్. అలా జరిగింది. ఓవరాల్గా జర్నీ అయితే సూపర్ జర్నీ అండి. ఇక నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎలా దిగాలని కుస్తీ పడుతున్నాను. మళ్ళీ మధ్యలోంచి వ్యూ చాలా బాగా వచ్చింది. రోడ్డు 2 sides కనిపిస్తుంది చూడండి. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. కాసేపటికి ఇక సన్ రైజ్ ఇలా పూర్తిగా అయింది. 8 o'clock మార్నింగ్. ఇక ఇక్కడ నర్సరీ దగ్గర దిగామండి. కొన్ని ఫ్లవర్ పాట్స్ తీసుకుందామని. మా వాళ్ళు ఏం చేశారంటే దారంతా కూడా ఏమంటారు, బోగన్విల్ అంటే కాగితం పూల చెట్లు ఉన్నాయి. అది తెలుసు కూడా, మేము రెగ్యులర్గా వెళ్ళే దారే కదా. అయినా కూడా ఏం చేశారంటే అక్కడ కొన్ని చెట్లు కొన్నారండి. ఒక 2 చెట్లు ఇవి కూడా తీసుకున్నారు. పింక్ కలర్, లైట్ పింక్. అవి కామన్ కలర్సే, దట్టు ఎల్లో అలా డిఫరెంట్గా ఉంటే వైట్ చాలా బాగుండేది. ఇవి కొన్నారు. మళ్ళీ తర్వాత చూస్తే దారంతా అవే ఉన్నాయి, రోడ్డు డివైడర్ మధ్యలో. ఇంకా ఆమ్లా చెట్టు అవి తీసుకున్నారండి. ఇక్కడ చాలా పెద్ద నర్సరీ బైపాస్లో ఉంది. నేనైతే ఎప్పుడు అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగుందండి నర్సరీ. అవైలబిలిటీ చాలా బాగున్నాయి చెట్లు. ఇంక మళ్ళీ అన్నీ క్యారీ చేసుకోవాలి, తిరుపతికి ఎందుకులే రిటర్న్లో తీసుకోవచ్చు అనేసి కొన్ని చెట్లు మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి చూడండి. అసలు చాలా ఎకర్స్లో ఉందండి. తీస్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మొత్తానికి 9 o'clockకి రీచ్ అయ్యామండి. ఇక వెళ్తూనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక నిప్పట్లు చేయడానికి దిగామండి. ఆ లోపల నేను ఈ క్లైమేట్ చాలా బాగుందని ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను చూడండి. మా ఇంటి బయట చెట్లు ఇవి. రెగ్యులర్గా నేను చూపిస్తూ ఉంటాను, కానీ ఈసారి ఏమంటే ఈ వర్షానికి చెట్లు చాలా బాగా వచ్చాయండి. ఫ్లవర్స్ కానీ, ఇక్కడ మెయిన్ సీతాఫలం చెట్టు బాగా కాయలు కూడా కాసింది. మన ఇంటి ఎదురుగానే చెట్టు ఇది. 2 కాయలు. అప్పుడే వర్షం పడి ఆగింది. ఇదిగోండి ఆకుల సందులోంచి కనిపిస్తున్నాయి 2 పెద్ద కాయలు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. మేము వెళ్ళినప్పటి నుంచి దారిలో వర్షం పడింది. ఇక టోటల్ నవంబర్ దగ్గర వస్తుంది కదండి, ఇంకా వర్షమే బాగా. చూడండి ఈ వర్షానికి ఈ సీజన్ ఎంత బాగుందో అసలు. ఈ ఆకులు కలరు చాలా బాగా అనిపించింది నాకైతే. ఫ్లవర్స్ అంతా కూడా మధ్యాహ్నమే కోసేస్తారండి. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ మొగ్గలుగా ఉండేటప్పుడే కోసేస్తారు. ఈ ఫ్లవర్స్ వీటి పేరేమో తెలియదు, కానీ ఎంత బాగుంటాయండి అసలు. చాలా డెలికేట్గా ఉంటాయి. అయితే ఇక్కడ పపాయ చెట్టు ఇంకా కాయలేదు. ఇది నందివర్ధనం చెట్టు, మొగ్గలు ఉన్నాయి. ఇవి ఈవినింగ్ అయితే కొంచెం బాగా పిచ్చుతాయి, అప్పుడు కోసేస్తారు. ఇక ఈ తెల్లపూల చెట్టు బయట చూపించాను కదా, అదే చెట్టు ఇది కూడా. ఇక్కడంతా కూడా ఇవే అండి. ఇవే ఒక 2 మూరల దాకా వస్తాయండి. ఇక తులసి వనమే ఉందండి మాకు. తులసి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక 4-5 మూరలు అవుతుందండి తులసి మాల కడితే, అంత పెద్దది. ఇక పైకి అల్లెచ్చాము చూడండి, ఇది జాజ్ చెట్టు. మా అత్తమ్మకి ఈ చెట్లంతా బాగా ఓపికండి. వాటికి నీళ్ళు పోయడము, మళ్ళీ రోజు పూలు కోసి కట్టడము, అవంతా కూడా చాలా పేషెన్స్గా చేస్తుంది. ఇక ఇది సన్నజాజి చెట్టు అండి. ఆ జాజి వేరు, ఈ జాజి వేరు. ఇది కొంచెం పర్లేదు, మనకు అందే విధంగానే ఉంటుంది. అవి ఫ్లవర్స్ నిన్న కొయ్యలేదంట వర్షానికి, అవి బాగా విచ్చుకొని ఉన్నాయి. ఇక ఇక్కడ కనకాంబరాల చెట్టు, దాని కాంబినేషన్ ఈ కనకాంబరాలు 2 కలిపి కట్టేస్తుంది అత్తమ్మ. డిసెంబర్ పూల చెట్టు కూడా. ఇక ఇక్కడ చిన్న లేగదూడ ఉంది చూడండి. ఇది యాక్చువల్గా ఒక ఇల్లు, మా పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇప్పుడు లేరులేండి ఇక్కడ ఈ ఆవుల్ని కట్టేస్తారండి. ఇక్కడ చూడండి చిన్న లేగదూడ. ఇది మొన్న మేము వినాయక చవితికి వచ్చినప్పుడు పుట్టిందండి. చాలా చిన్నది, 2 months కూడా లేదు పాపం.
ఇక పపాయ చెట్టు కొంచెం దూరంగా ఉంది చూడండి, దానికి కాయలు ఉన్నాయి. ఇది ఏమో చిన్న చెట్టు. ఇంకా నెక్స్ట్ టైము సంక్రాంతికి వచ్చేటప్పటికి ఇది కూడా కాసేస్తుంది. అప్పటికి మిద్ది మీదకి వెళ్దామండి, అక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక పూజ అంతా అయిన తర్వాత ఇలా రెడీ అయిపోయానండి. పూజకి గుళ్ళో నోములు చేస్తారు యాక్చువల్గా. చూడండి, ఇదంతా అరటి చెట్లు. ఇప్పుడు ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంది, అందుకు గబగబా వీడియో తీస్తున్నాను నేను. ఫ్రెండ్స్, మిద్ది మీదకి వచ్చేసాను. ఇప్పుడే జల్లులు స్టార్ట్ అయినాయి చిన్నగా. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. నా ఫోన్ మీద కూడా వాటర్ పడిపోతుంది, కానీ ఈ వ్యూ మిస్ అవ్వకూడదు అనేసి వచ్చాను. చూపిస్తాను చూడండి. ఇంటి కింద ఎగ్జాక్ట్గా నేను కింద నుంచి తీసాను. ఇలా పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. అటు సైడు కొబ్బరి తోట, అటు సైడు చూడండి ఎంత బాగుందో. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దట్టు ఈ దీవాళికి ఈ క్లైమేట్, ఈ సీజన్ చాలా బాగుంటుంది. క్లౌడ్స్ చూడండి ఫుల్ ఉన్నాయి, మొత్తం క్లౌడీగా ఉంది. ఇంకా ఇటు సైడు అరటి తోట, అరటి చెట్లు ఉన్నాయి. పక్కన టపాసులు బాగా కాలుస్తున్నారు. ఇంకా ఇటు సైడు మాకు కొండ దగ్గర, మా ఇంటికి సైడ్ వస్తుంది కొండ. ఇక్కడ చిన్న ఆవులు కూడా, దూడలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా మా పండుబాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. అది ఫ్రెండ్స్తో ఆడుతున్నాడు. ఇది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్. ఇదండి వ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదండి ఫ్రెండ్స్, ఇయర్ దీపావళి సెలబ్రేషన్స్. ఇక రిటర్న్ జర్నీ బ్యాక్ టు తిరుపతి. ఇది కూడా మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడే బాగా వర్షం పడిందండి రిటర్న్లో మాత్రము. ఇక వర్షంలో ఈ వ్యూ ఇంకా చాలా బాగుంది. అప్ డౌన్ జర్నీస్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. చూడండి, కొద్దిసేపు వర్షం గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ పడుతూనే ఉంది. అదండి ఫ్రెండ్స్ దివాళీ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.